మేడం, పాజిటివ్ ఎనర్జీ అలానే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పగలరా? సో పాజిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడైతే మనం కంఫర్టబుల్గా, పీస్ఫుల్గా, బ్లిస్ఫుల్గా ఫీల్ అవుతున్నాం, గుడికి వెళ్ళాం, గుడిలోంచి అసలు బయటికి రావాలనిపించదు, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు అండ్ అక్కడ వాళ్ళు డ్రాయింగ్ రూమ్లో సోఫా మీద కూర్చున్నారు, కూర్చోగానే మీకు అదొక రకమైన డిస్కంఫర్ట్ ఫీలింగ్ వచ్చింది అండ్ అప్పుడే మీ ఫ్రెండ్ వచ్చి మీతో చెప్పింది, ఇప్పుడే మా ఆయనతో నేను పెద్ద గొడవ ఆడుకున్నాను. సో ఇమీడియట్గా మీకు తెలుస్తుంది ఎందుకు మీకు ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నది అన్నది. సో డెఫినెట్గా పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఇంకొకటి ఏంటంటే, మనకి ఏదైతే నెగటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవుతున్నామో అది ఇంకొకరికి పాజిటివ్గా కూడా ఫీల్ అవ్వచ్చు. ఓకే ఓకే. అండ్ మనకి పాజిటివ్గా ఫీల్ అయింది ఇంకోటి నెగటివ్గా ఫీల్ అవ్వచ్చు. సో మనం దాన్ని అలా క్లాసిఫై చేయలేమండి, ఇదే పాజిటివ్ ఇదే నెగటివ్ అని. సో కొన్నిసార్లు మదర్ వాళ్ళ పిల్లల మీద కాపాడుతుంది, అరుస్తుంది, కానీ తను అరిచినా తన మనసులో భావం మాత్రం పిల్లలు మంచి. సో దాన్ని మనం పాజిటివ్ నెగటివ్ అనలేము కదా. సో ఏదైతే మనకి లోపల పీస్ ఫీలింగ్ ఇస్తుందో, అల్టిమేట్ అవుట్కమ్ ఏదైతే బాగుందో దట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అండి. అండ్ యూనివర్స్లో ఇట్స్ ఓన్లీ పాజిటివ్ ఐ ఫీల్, నేను అనుకుంటున్నాను. నెగటివ్ అన్నది ఏమి ఉండదు, ఎందుకంటే ఎవ్రీ నెగటివ్ హ్యాస్ అగైన్ సమ్ పాజిటివ్ ఆస్పెక్ట్ టు ఇట్. లైట్ అండ్ డార్క్నెస్, యిన్ అండ్ యాంగ్ అంటారు కదా, అలాగేనండి. మేడం, ఇప్పుడు సహజంగా చాలామంది పాజిటివ్ ఎనర్జీ కోసం టెంపుల్స్ అని, అలాగే చర్చెస్ అని, మాస్క్ అని, ఇలా రకరకాల ప్లేసెస్ వారి యొక్క బిలీఫ్స్ని బట్టి వెళ్తూ ఉంటారు. అలానే మన ఇంటిలో కూడా అటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ అండి, మీరు టెంపుల్లో, మాస్క్లో కానీ చర్చ్లో కానీ చూసారంటే గ్రూప్గా చేస్తారండి. ఏదైనా ప్రేయర్ కానీ మంత్రా చాంటింగ్ కానీ అందరూ కలిసి గ్రూప్లో చేస్తారు. ఎప్పుడైతే గ్రూప్లో ఒక స్పిరిచువల్ యాక్టివిటీ జరుగుతుందో చాలా ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయండి మనకి. సో అదే మనం ఇంట్లో ఎలా చేయగలం అంటే, తెలిసిందేనండి మనకి, చిన్నప్పుడు దీపం పెట్టినప్పుడు, అమ్మ దీపం పెట్టినప్పుడు ఇంట్లో అందరూ వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళు. అంటే ఇవాళ రేపు బిజీ అయిపోయింది, లేదంటే వారంకి ఒక రోజు కలిసి అందరూ భజన చేయడము, లేదంటే వారంకి ఒక రోజు కలిసి అందరూ గుడికి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, వారంకి ఒక రోజు అందరం కలిసి ఉపవాసం చేయడం. శనివారాలు ఉపవాసం చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు. సో ఇవన్నీ ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క పర్టికులర్ యాక్టివిటీ చేయంగానే ఆటోమేటిక్గా ఇంట్లోని ఆ ఎనర్జీ మారిపోతుందండి. ఓకే. సమ్ యాక్టివిటీ, ఏదో ఒక కలిసి భజన చేయడము, కలిసి దీపం పెట్టుకోవడము. అందుకే చూడండి, కొన్నింట్లో ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం అని పెట్టుకుంటారు, లేదంటే రుద్రాభిషేకం అని పెట్టుకుంటారు. సో ఎందుకంటే ఈ ఫ్యామిలీ అంతటినీ తీసుకొస్తుంది, ఒక పర్టికులర్ మోటివ్, ఒక పర్టికులర్ ఉద్దేశంతో తీసుకొస్తుంది. అక్కడే మొత్తం ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందండి. ఓకే. సో ఫ్యామిలీ గ్రూప్గా పూజ చేయడం కానీ, భజన చేయడం కానీ, ఒక చిన్న మెడిటేషన్ చేయడం కానీ, ఒక చిన్న చాంటింగ్ చేసుకోవడం కానీ, దీనివల్ల ఇంట్లో ఎనర్జీ చాలా మారుతుందండి. అండ్ ఈజియెస్ట్ వే ఏంటంటే, ఫ్యామిలీ అంతా కూర్చొని వన్స్ ఇన్ అ వీక్ కనీసం ఒక మెడిటేషన్ చేయడం, లేదంటే రోజు ఒక చిన్న మెడిటేషన్ చేసుకోవడం, చాలా చాలా చేంజ్ ఉంటుందండి ఇంట్లోనే. మేడం, ఫ్యామిలీ మొత్తం కలిపి మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు కదా, ఎలా చేసుకోవాలి దాని గురించి కొంచెం ఏమైనా వివరంగా చెప్పగలుగుతారా? చాలా మెడిటేషన్స్ ఉన్నాయండి, చాంటింగ్స్ ఉన్నాయి. జస్ట్ సింపుల్గా కూర్చొని చేతులు ఇచ్చి బ్లెస్సింగ్స్ చేసుకోవచ్చండి, లేదంటే క్షమా సాధన ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చండి ఫ్యామిలీ మొత్తం కూర్చొని. అండ్ మా దగ్గర చాలా గైడెడ్ మెడిటేషన్స్ కూడా ఉన్నాయి వీటికి. సో మేము హెల్ప్ చేయగలమండి, ఏం మెడిటేషన్ చేయాలి, ఎలా మెడిటేషన్ చేయాలన్నది నేను గైడ్ చేయగలను. ఓకే. మేడం, కుండలిని మెడిటేషన్ అంటే ఏంటో చెప్పగలుగుతారా? కుండలిని మెడిటేషన్ చాలా చాలా పాపులర్ అండి. అండ్ దీని గురించి చాలా టెక్స్ట్, చాలా రిలీజియస్ డిస్క్రిప్షన్స్, చాలా చాలా మెటీరియల్ ఉంది. సో కుండలిని అన్నది మనలో ఉన్న ఇన్నర్ ఫైర్ అండి. సో హ్యూమన్ బీయింగ్ కదా నేను, సో నేను హ్యూమన్ బీయింగ్లా ఉన్నాను, నాలో ప్రాణశక్తి ఉంది అంటే ఆ శక్తినే, ఆ ఫైర్నే కుండలిని అంటారు. అండ్ ఏదైతే కాస్మిక్ ఎనర్జీ పైనుంచి వస్తున్నదో దాన్ని శివ అంటారు. సో ఈ యోగులందరికీ మనం చూస్తాం కదా, పైన ఇలాగా పాము పడగలాగా రావడం అలా చూస్తాం కదా, మనం కొన్ని ఫొటోస్లో చూస్తాము. ఇప్పుడు పతంజలి యోగాలోని మనం పతంజలి గారిని చూసామనుకోండి, ఆయనకు కూడా ఇలా పాము పడగలు అలా ఉంటాయి. సో ఈ కుండలిని ఏంటంటే మన మూలాధారంలోని ఒక స్లీపింగ్ స్నేక్, ఒక సర్పెంట్ లాగా ఉంటుంది అనమాట. సో మెడిటేషన్ చేసినప్పుడు అది కొంచెం అవేకన్ అవుతుంది. సో ఫైనల్ గోల్ ఏంటంటే, ఈ కుండలిని అవేక్ అయ్యి అన్ని చక్రాస్లోంచి పాస్ అయ్యి మన సహస్రారంలోని ఏదైతే శివ ఎనర్జీ వస్తుందో దానికి వెళ్ళి మీట్ అవ్వాలి, యూనియన్ అవ్వాలి. సో అలా యూనియన్ అవుతే దట్ ఈస్ వన్నెస్ విత్ గాడ్ అని అంటారు అనమాట. సో కుండలిని మెడిటేషన్ అన్నది చాలా చాలా పవర్ఫుల్ మెడిటేషన్. అండ్ కుండలిని మెడిటేషన్ చేసినప్పుడు ప్రతి చక్రాలోంచి ఆ ఎనర్జీ మూవ్ అయినప్పుడు
మనకి ఒక్కొక్క చక్రాలోని ఒక్కొక్క ఇమోషన్స్ ఉంటాయండి, ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మ్యాగ్నిఫై అవుతాయండి, మల్టిప్లై అవుతాయి. ఓకే. సో ఆ కుండలిని చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఒక గురువు ఒక గైడెన్స్ కిందే చేయాలండి. లేదంటే చాలా దానికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ చాలామంది యూట్యూబ్లో అక్కడ చేసుకొని నా దగ్గరికి వస్తారు, నేను ఇలా మెడిటేషన్ చేశాను మేడం, నాకు ఇలా ఉంది, నాకు ఇలా ప్రాబ్లం వచ్చిందంటే నేను చెప్తాను వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది, ఎలా ప్రాపర్గా చేయాలన్నది కూడా మేము గైడ్ చేస్తాం. సో మెడిటేషన్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో చేయకపోయినా కూడా ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి మెడిటేషన్ ప్రతి వాళ్ళు చేయకూడదండి. ప్రెగ్నెంట్ వాళ్ళు కొన్ని చేయకూడదు, ఓల్డ్ ఏజ్లో కొన్ని చేయకూడదు. అలా ఒక్కొక్క బాడీ తత్వం బట్టి కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి. అవి మనం ఫాలో అవుతే మనకి బాగుంటుంది లైఫ్. ఏది అతిగా కూడా చేయకూడదండి. గంటల తడబడి నేను మెడిటేషన్లోనే కూర్చుంటానంటే అది కూడా కరెక్ట్ కాదండి. బ్యాలెన్స్ ఉండాలి మనకి. అండ్ ప్రాణ ఎనర్జీ హీలింగ్లో బెస్ట్ పార్ట్ అదేనండి. లైఫ్, మన స్పిరిచువల్ లైఫ్కి మన ఫ్యామిలీ లైఫ్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ నేర్పిస్తారు. అంటే ఒక పక్షికి ఎలాగైతే 2 రెక్కలు ఉంటాయో, 2 రెక్కలు ఎగరడానికి ఎలా కావాలో అలాగే మన మెటీరియల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్, మన స్పిరిచువల్ లైఫ్ 2 బ్యాలెన్స్గా ఉండాలి. అప్పుడే మనం గ్రో అవ్వగలనని చెప్తారనమాట. మేడం, ఈ కుండలిని మెడిటేషన్ అనేది ఎలా చేస్తారు? కళ్ళు మూసుకోనా లేదా కళ్ళు తెరిచి చేస్తారా? కళ్ళు మూసుకొనైనా చేయొచ్చు, తెరిచైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే గురువు ఒక గైడెన్స్ లేకుండా ఇది చేయడం అస్సలు నేను రికమెండ్ చేయను. ఎలాగైనా చేసుకోవచ్చు, కుర్చీ మీద కూర్చొని చేసుకోవచ్చు, కింద కూర్చొని చేసుకోవచ్చు, పద్మాసనంలో చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఒక గురువు ఒక ఇనిషియేషను గైడెన్స్ ఉండాలి. ఓన్గా మనం బుక్స్ అవన్నీ చదివి చేసి ఎక్స్పెరిమెంట్ చేసామంటే ఆ ఎక్స్పెరిమెంట్ తాలూకు రిజల్ట్స్ కూడా భరించడానికి రెడీగా ఉండాలి. ఓకే మేడం, కుండలిని మెడిటేషన్ చేయడం వల్ల ఒక పర్సన్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటుంది చెప్పగలరా? కుండలిని మెడిటేషన్ ఇస్ చాలా బ్యూటిఫుల్ మెడిటేషన్ అండి. మేము చేస్తూ ఉంటాము మా కమ్యూనిటీలోని, మా గ్రూప్తోని, ఫీడ్ ద సోల్ గ్రూప్తో. సో ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే మనిషిలో ఒక రకమైన డైనమిజము, ఒక రకమైన మ్యాగ్నెటిజం వస్తుందండి కుండలిని మెడిటేషన్ చేసాక. అండ్ మోర్ అండ్ మోర్ గ్రోత్, మోర్ అండ్ మోర్ ఓపెన్ మైండ్ సెట్, ఇవన్నీ ఒక రకమైన పీసు, ఒక రకమైన అట్రాక్షను, అలాగా ఒక రకమైన కాంతి కనిపిస్తుంది. అండ్ కుండలిని ఈజ్ మోర్ అబౌట్ రియలైజింగ్ నేనేంటో అన్న తెలుసుకోవడానికి ఒక ఈజీ వే అండి. ఓకే. కుండలిని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అది మోర్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ మనకు తెలుస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఒక గైడెడ్ గురువు కింద కుండలిని అయితే డెఫినెట్గా చెయ్యాలండి. మేడం, ఈ కుండలిని మెడిటేషన్ వలన ఏదైనా పేషెంట్కి ట్రీట్ చేస్తారా? దాని యొక్క ఎక్స్పీరియన్స్ మాతో చెప్పండి. సో కుండలిని మెడిటేషన్ ప్రాపర్గా చెయ్యకపోయినా, దాని ముందు ప్రాపర్ క్లెన్జింగ్ అది చేసుకోకపోయినా కుండలిని సిండ్రోమ్ అని వస్తుందండి. సో అలాగే నాకు గుర్తు, ఒక అతను ఇలాగే యూట్యూబ్లో ఎక్కడో కుండలిని మెడిటేషన్ పొద్దున సాయంత్రం చేసేసారు. అండ్ విదిన్ 1 వీక్ ఆయన నిద్రపోతున్నప్పుడు చెవులోని ఆయనకి రింగింగ్ బెల్స్ లా వినిపించడం, రకరకాల శబ్దాలు వినిపించడము అలా జరిగింది. సో ఆయన నా దగ్గర వచ్చారు, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ కూడా మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ వల్ల ఆయనకి కొంచెం నయం అయింది, కానీ పూర్తిగా నయం అవ్వలేదు. ఆయన ఎప్పుడు మెడిటేషన్ చేసినా ఆయనకి చెవులో అదొక రకమైన శబ్దాలు వినిపించడము, గుయి గుయి అనడము అలా ఉండేది. సో అలా ఆయనతో మాట్లాడి నాకు అర్థమైంది ఈయన ప్రాపర్గా కుండలిని మెడిటేషన్ చేయలేదని. అప్పుడు ఆయనకి నేను హీలింగ్ చేశాను అండ్ చాలా చాలా నయం అయింది ఆయనకి. అండ్ ఎలా ప్రాపర్గా చెయ్యాలి అన్నది కూడా ఆయనకి ట్రైన్ చేసాం మేము. సో హీస్ హ్యాపీ నౌ. ఆయనకి అర్థమైంది ఇప్పుడు. ఓకే. కుండలిని అన్నది